హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పర్యావరణ ర్యాలీని నిర్వహించింది తెలంగాణ పొల్యూషన్ బోర్డు. ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జోగురామన్న స్టూడెంట్స్ తో పాటు చిన్నారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు మంత్రి జోగురామన్న. స్టేట్ లో పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం ప్రారంభిస్తున్నామని అన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణంపై పచ్చదనానిపై కూడా ఒక యుద్ధం ప్రకటించుకున్నాం, ఒక ప్రమాణం చేసుకున్నాం. మన పరిసరాల ప్రాంతాల్ని మనమే రక్షించుకుందాం. ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఈ సమాజం, ఈ తెలంగాణ కుటుంబం అంతా మన కుటుంబం. ఇది మన వల్లనే, మన చేతులతోటి మనమే ఈ సమాజంలో ఈ పర్యావరణాన్ని, పచ్చదనాన్ని నాశనం అయిపోతుంది. దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరం అని చెప్పి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పిలుపు ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామా అని మనకే బాధేస్తుంది. ఎందుకంటే మనము ఎన్నో చెట్లను, మనం ప్రతి ఒక్క నీటిని, గాలిని, నేలని అన్నిటినీ కాలుష్యం చేస్తున్నాము. మన వెనక తరాలు మనకి స్వచ్ఛమైన గ్రహాన్ని ఇస్తే మనము వాటిని కాలుష్యమైన మొత్తం చెడిపోయిన గ్రహాన్ని మన ముందు తరాలకు ఇస్తున్నాము. మొత్తం ఎన్విరాన్మెంట్ని గాడ్ గిఫ్ట్లా తెలుసుకొని ఫ్రీ గిఫ్ట్లాగా వాడుకో దాని ముందు తరాలకు కూడా పనికొచ్చేలా దానిని ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు, దిస్ ఇస్ మై సజెషన్ అండ్ ప్లీజ్ ఫాలో ఇట్. ప్రతి ఒక్కరు ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్రతి ఒక్కరు ప్లాంట్ ఏ ట్రీ అండ్ సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.